నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవిపైన మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆయన్ని ఎమ్మెల్సీ కూడా చేశారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఒక సీటు ఖాళీగా ఉంది. ఆ పోస్టు నాగబాబుదేనని అంతా భావిస్తున్నారు. తొందరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందని, అప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సైతం జరుగుతుంది. కానీ సడన్గా నాగబాబు మంత్రి పదవిపైన ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, తానే మంత్రి పదవిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ చెప్పారు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయం పైన ఇప్పటి వరకు చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. అంటే నాగబాబును మంత్రివర్గంలో తీసుకోవడానికి ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రాబ్లం లేదు, సమస్యలా తన వైపే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవన్న పవన్ కళ్యాణ్ ఆగస్టులో పదవుల విస్తరణపైన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జనసేన చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం అసలు కనిపించడం లేదు. ఇద్దరు బ్రదర్స్ మంత్రివర్గంలో ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పెడతాయని పవన్ వెనకడుగు వేస్తున్నారట. అదే సమయంలో ఒకే సామాజిక వర్గానికి పదవుల్ని పంచిపెడుతున్నారన్న అపప్రదను ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ సంకోచిస్తున్నారట. ఇప్పటికే జనసేనకు చెందిన 3 మంత్రులుంటే అందులో 2 కాపు సామాజిక వర్గానికి చెందినవారే. శాసనమండలిలో ఉన్న 2 కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఇక మరో మంత్రి పదవి కూడా కాపు సామాజిక వర్గానికి ఇస్తే కులముద్ర పడుతుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. కానీ ఒకే కుటుంబం నుంచి 2 మంత్రులు ఉంటే రాజకీయంగా విమర్శలు వస్తాయనే అంశంపైన గతంలో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారని, పదవుల్లో ఇతర అంశాలను తాను ప్రాతిపదికగా తీసుకోవటం లేదని, పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తన వద్దే నిర్ణయం ఆగిపోయిందని చెప్పడం ఆసక్తికరంగా మారుతుంది. నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకురావడం వెనక పవన్ ఎందుకు సంకోచిస్తున్నారనేది పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. తాను డిప్యూటీ సీఎంగా ఉండగా నాగబాబును రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని అంటున్నారు. నాగబాబు కేంద్రంలో ఉంటే జనసేనకు పొలిటికల్గా బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. మోదీతో ఉన్న రిలేషన్ కూడా మరింత బలపడతాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ చేసిన నాగబాబును తిరిగి రాజ్యసభకు పంపాలంటే పొత్తుల లెక్కల్లో అంత సులభమైన అంశం కాదనే వాదన గట్టిగా వినిపిస్తుంది. పైగా ఏపీ కోటాలో నాగబాబు రాజ్యసభ సభ్యుడు కావాలంటే 2026 వరకు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ నాగబాబును పార్టీ సేవల కోసమే వినియోగించుకోవాలనుకుంటే మాత్రం రాజ్యసభకు కూడా పంపకపోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ అడ్మినిస్ట్రేషన్ పైన ఫుల్గా ఫోకస్ పెట్టారు. తన శాఖలపైన పట్టు పెంచుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీ యాక్టివిటీని నడిపించడానికి ఆయనకు టైం సరిపోవటం లేదట. అందుకే నాగబాబుకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజకవర్గ పర్యటనలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెడతారని అంటున్నారు. ఇప్పటికే సినిమాలు కూడా మానేస్తారని చెప్పారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశాక పూర్తిగా పాలనకే టైం కేటాయిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ప్రొడక్షన్ మాత్రం చేస్తారని చెప్పారు. అంటే పవన్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగబాబును పూర్తిగా పార్టీ కోసమే వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కూడా జనసేన కోసం క్రియాశీలకంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించారు. అయితే కూటమి పొత్తుల లెక్కల్లో ఆ స్థానం బీజేపీకి వెళ్ళగా సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. అయితే పోటీ చేసే అవకాశం దక్కకపోయినప్పటికీ జనసేన అభ్యర్థుల తరఫున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి నాగబాబు చాలా కృషి చేశారు. టీడీపీ కూటమి గెలుపొంది అధికారంలోకి రావడంతో నాగబాబుకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. టీటీడీ చైర్మన్ చేస్తారని ఒకసారి, రాజ్యసభని మరొకసారి వార్తలు వచ్చాయి. కానీ ఇతర సమీకరణాల్లో ఆ ఛాన్స్ మిస్ అయింది. చివరకు ఈ కథనాలకు చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పటం, ఎమ్మెల్సీ చేయటం చకచకా జరిగిపోయాయి. కానీ మినిస్ట్రీ అంశమే సస్పెన్స్లో పడిపోయింది. ఇప్పుడు నాగబాబు మినిస్ట్రీ విషయంలో తానే నిర్ణయం తీసుకోవాలని పవన్ చెప్పటం కొత్త చర్చకు దారితీసింది. వచ్చే నెలలో ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెప్తున్నారు. ఈలోగా పవన్ నాగబాబు విషయంలో తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.